జీనియోస్ ఈనాటి వార్తలు. మంత్రి నారా లోకేష్ చొరవతో కువైట్ నుంచి శివ స్వస్థలానికి చేరుకున్నారు. కువైట్ లో తన కష్టాలపై తెలుగు కార్మికుడు శివ కన్నీళ్లు పెట్టుకుంటూ సోషల్ మీడియాలో వీడియో పెట్టిన విషయం తెలిసిందే. తనకు సాయం చేయకపోతే చావే శరణ్యమని శివ వేడుకున్నారు. ఈ వీడియో చూసిన మంత్రి లోకేష్ వెంటనే స్పందించారు. టీడీపీ ఎన్ఎస్ఐ బృందానికి అతడిని ఏపీకి తీసుకొచ్చే బాధ్యత అప్పగించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో బాధితుడిని ఏపీకి తీసుకొచ్చే వరకు మంత్రి స్వయంగా పర్యవేక్షించారు. బుధవారం శివ అతడి స్వస్థలం మదనపల్లికి చేరుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. శివను చూసి అతని కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురైన వీడియోను మంత్రి లోకేష్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇక్కడ ఉండడం కంటే చనిపోవడం చాలా సులభం అనిపించింది. నా వల్ల కాక ఈ వీడియో ఒకటి నేను పోస్ట్ చేశాను. పోస్ట్ చేయడంతో మన నారా లోకేష్ బాబు గారు స్పందించి ఈ విధంగా గొప్పగా సాయం చేసి నన్ను ఇండియాకి తీసుకొచ్చారు. సార్ సరిపోదట మాట నాన్నకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట. ఎన్హెచ్ఎం కింద ప్రత్యేకంగా రాష్ట్రానికి 1000 కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. ఆరోగ్య మందిర్ భవనాల నిర్మాణానికి నిధులు అందించాలని కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ అంశాలపై కూడా చర్చించామన్నారు. 40 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కేంద్ర మంత్రులు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ సామాజిక పింఛన్ల పెంపు, ఉచిత ఇసుక విధానం, అన్న క్యాంటీన్లు, స్కిల్ సెన్సెస్ తదితర అంశాలపై వివరించాయి అని సత్యకుమార్ తెలిపారు. ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా సంక్షేమ ఫలాలు అందించడం కోసం ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రయత్నం చేస్తుంది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా దీనికి అందిస్తుంది. ఇదే విధంగా ముఖ్యమంత్రి గతంలో వచ్చేసి ఈ విధంగా ఎందుకు ప్రాజెక్టులు సాధించాలని ప్రయత్నం చేయలేదు. వచ్చిన ప్రతిసారి తన వ్యక్తిగత సమస్యల మీదో, వ్యక్తిగత కోరికల మీదో వచ్చినట్టుగానే మనం పత్రికల్లో విన్నాం. కానీ ఒక్క ప్రాజెక్టు కూడా 5 సంవత్సరాల్లో వచ్చిన సందర్భంగా కొత్తగా తీసుకురాగా పునర్విభజన చట్టంలో ఉన్న వాటిని కూడా సాధించుకునే ప్రయత్నం చేయలేదు. ఇవన్నీ చేయకపోగా ఇవాళ కొత్తగా 40 రోజులు కాలేదు అధికారం కోల్పోయి కొన్నాళ్ళు, ఇంకా 2 నెలలు పూర్తి కాకముందే కొత్తగా మళ్ళీ మైండ్ గేమ్ ఆడుతూ రాజకీయ విమర్శలు చేస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి అంశం మీద ఇదే రకంగా నడుచుకుంటున్నారు. ప్రజలు ఎందుకు ఈ తీర్పు ఇచ్చారు, ఎందుకు ఇటువంటి గుణపాఠం నేర్పారు, మేము చేసిన తప్పులేంటి అని ఆత్మవిమర్శ చేసుకోకుండా మళ్ళీ వెంటనే రాజకీయాలకు తెరలేపి ఇవాళ అనేక రకాల విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేకంగా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆరోపించారు. అలాగే ముచ్చుమర్రి ఘటనలో బాలిక మృతదేహాన్ని ఇంకా కనిపెట్టకపోవడం దుర్మార్గం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆడపిల్లల తల్లిదండ్రులు భయాంభ్రాంతులకు గురవుతున్నారు. ఆడపిల్లలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. ముచ్చుమర్రి ఘటనలో బాలిక మృతదేహాన్ని ఇంకా కనిపెట్టకపోవడం దుర్మార్గం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎవరు బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లలేదు. నిన్న కేబినెట్ సమావేశంలో ఈ ఘటనలపై ఎందుకు చర్చించలేదని ఆమె ప్రశ్నించారు. నిజంగా రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడిపోయే పరిస్థితి, తమ బిడ్డల్ని బయటికి పంపాలంటే భయపడిపోయే పరిస్థితి. ఇంతగా లా అండ్ ఆర్డర్ దెబ్బతినడానికి కారణం అర్థం కావట్లేదు. ఎంత దారుణంగా ప్రభుత్వం ఆడపిల్లలకి రక్షణ ఇవ్వడంలో వైఫల్యం చెందింది మనం అర్థం చేసుకోవచ్చు. అసలు నంద్యాల జిల్లాలో ముచ్చిమర్రిలో అయితే ఇన్ని రోజులు, ఇంచుమించు 12 రోజులైనా కూడా ఆ ఆడబిడ్డ మృతదేహాన్ని కనిపెట్టలేకపోయారు అంటే ప్రభుత్వం తాలూకా చేతకానితనం మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. కనీసం ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, మంత్రులు కానీ ఎవరు ఆ కుటుంబానికి పరామర్శకు వెళ్ళలేదంటే ఎంత దారుణం వైఫల్యం, ఎంత దారుణమైన నిర్లక్ష్యం మనకు అర్థం అవుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా బుల్డోజర్ సంస్కృతి, బుల్డోజర్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్ని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తాలూకా బిల్డింగ్స్ని కొట్టడం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కదా. మరి ఆడపిల్లల్ని ఎంత దారుణంగా హత్యలు, అత్యాచారాలు చేస్తున్న వాళ్ళ మీద ఈ బుల్డోజర్స్ని ఎందుకు ఉపయోగించడం లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఈరోజు తీసుకుంటే గత కొద్ది రోజులుగా ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా ఎవరు కూడా స్పందించట్లేదు.
ఒక రివ్యూలు పెట్టట్లేదు. నిన్ననే క్యాబినెట్ మీటింగ్ అయింది. క్యాబినెట్ మీటింగ్లో దీని మీద ఎందుకు చర్చించలేదు? ఏం చర్యలు తీసుకుంటామో అని ఏ విషయం కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే ఆడపిల్లల తాలూకా రక్షణ అనేది అంత ప్రాధాన్యత లేని అంశమా మీ కూటమి ప్రభుత్వానికి అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఆడపిల్లలు అనే వాళ్ళు ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఈరోజు వణికిపోతూ ఉన్న పరిస్థితిని మీరు కల్పించారు. అసలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా అంబానీ లాంటి వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళకి వెళ్ళారు, తప్పులేదు. కానీ అదే విధంగా మన రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా, వాళ్ళ కుటుంబాలకి పరామర్శకి వెళ్ళాలనేసి మీకు గుర్తుకు రాలేదా అని నేను అడుగుతూ ఉన్నాను. హోమ్ మినిస్టర్ గారు అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆవిడ చెప్పారు, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని చెప్పి. ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు? హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలోనే మనం చూసాం, ఇద్దరు ఆడోళ్ళకి బట్టలు చించి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే కొట్టారు. అలాగే పక్క నియోజకవర్గం, అదే జిల్లా అనకాపల్లి జిల్లా పక్క నియోజకవర్గం రాంబిల్లి మండలంలో దర్శిని అనే అమ్మాయికి గొంతు కోసి చంపేశాడు. అసలు ఆ చంపిన సురేష్ అనే వ్యక్తి పోక్సో కేసు కింద అరెస్ట్ అయ్యి విడుదలైతే ఈ దర్శిని కుటుంబ సభ్యులు 3 సార్లు దర్శిని తాలూకా తండ్రి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఇతను మళ్ళీ బయటకు వచ్చాడు, మా అమ్మాయిని మళ్ళీ వేధిస్తున్నాడు అంటే కనీసం అక్కడ పోలీస్ సిబ్బంది కానీ ఎస్ఐ కానీ స్పందించిన పరిస్థితి. దాన్ని అలుసుగా తీసుకొని ఆ దుర్మార్గుడు ఇంటికి వచ్చి మరీ గొంతు కోసి చంపేశాడంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరంగా ఇక్కడ ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఉంది అనేసి. హోమ్ మినిస్టర్ గారు అయితే పక్కనే ఉన్న అనకాపల్లిలో సన్మానాలకు అటెండ్ అయ్యారు. కానీ ఇదే దర్శిని తాలూకా డెడ్ బాడీకి పోస్ట్ మార్టం పక్కనే జరుగుతున్న కుటుంబానికి పరామర్శకు వెళ్ళలేదు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని గుంటూరు జిల్లా నూతన ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ విషయంలో ప్రజల సహకారం కూడా తప్పనిసరి అని స్పష్టం చేశారు. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. తొలుత గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలోని వీరభద్రస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజ నిర్వహించి వేద పండితుల నుంచి ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ క్రమంలో సతీష్ కుమార్ నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో రాష్ట్ర రాజధాని అమరావతి ఉన్నందున ఈ జిల్లాకు ఎస్పీగా పనిచేయడం గర్వంగా ఉందన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటామని ప్రకటించారు. గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. खड़ा रहे बाकी गार्ड विसर्जन। जनरल सल्यूट फॉलो मी जस्ट श्रीमान बाट आपके निरीक्षण के लिए हाजिर है। मीडिया तरफ और पिन्नल अभी डांस वाला 2016 బ్యాచ్ ఈరోజు గుంటూరు జిల్లాకి ఎస్పీగా 17/7/2024 మార్నింగ్
బాధ్యత తీసుకోవడం జరిగింది. నా పైన కాన్ఫిడెన్స్ ఇస్తూ గవర్నమెంట్, డీజీపీ సార్ అందరూ నా పైన కాన్ఫిడెన్స్ ఇచ్చి ఇచ్చిన బాధ్యతని కర్మశిక్షతో పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాను. బేసిక్ పోలీసింగ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ రాజధాని ప్రాంతం అంటే ఇక్కడ సచివాలయం మీ పరిధిలో ఉంటుంది, ఇక్కడ కంటి మీద కునుకు లేకుండా పనిచేయాల్సి ఉంటుంది. ఈ ఛాలెంజ్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు మీకు బాధ్యత ఆల్వేస్ మన యూనిఫామ్ వేసుకోవడం అనేది ఎప్పుడూ ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్. దాంట్లో గుంటూరు క్యాపిటల్ అమరావతి కూడా గుంటూరు కిందకి రావడం, ఇలాంటి ఒక ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్కి ఎస్పీగా ఛాన్స్ ఇవ్వడం అనేది నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇట్స్ రియల్ ఛాలెంజింగ్ టాస్క్, బట్ ఖచ్చితంగా దీన్ని కష్టపడుతూ స్మార్ట్ వర్క్ చేస్తూ ఉన్న దాంట్లో బెస్ట్ ఇస్తామని చెప్పి అనుకుంటున్నాను. మీరు పనిచేసిన కాడికి కాకినాడకి ఇక్కడి నుంచి రేషన్ మార్కెట్ ₹1 ఎక్కడి నుంచి తరలి వెళ్ళిపోతుంది. ఇప్పటికే ప్రభుత్వం సీరియస్ అయింది. కొన్ని సందర్భాల్లో కూడా క్వారీలో కూడా అక్రమ క్వారీకి మైనింగ్ మాఫియా జరుగుతుంది. వీటన్నిటిని ప్రక్షాళన చేసే విధంగా ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ సీరియస్ ఉంది. దాని మీద ఎలాంటి దృష్టి పెట్టబోతుంది? ఖచ్చితంగా ఇంకా ఒక 10 days 15 days తర్వాత దీని అన్నికి నేను క్లియర్ కట్ ఆన్సర్ చెప్తాను. ఈరోజు బాధ్యత తీసుకుంటున్నాను కాబట్టి ఒకసారి నేను కూడా ఇష్యూస్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అనలైజ్ చేయాలి. నేను మీతో పాటు రెగ్యులర్గా టచ్లో ఉంటాను. ఏదైనా ట్రాన్స్పారెంట్గా ఉంటాయి, మీకు తెలియకుండా ఏమీ జరగదు. ఒకవేళ ఏదైనా మీ దృష్టికి వచ్చి నా దృష్టికి రాకుండా ఉందంటే కూడా నేను అందరితో పాటు యాక్సెసిబుల్గా ఉంటాను, టచ్లో ఉంటాను. ఆల్రెడీ మీ హోంవర్క్ మీరు చేస్తుంటారు. సో ఐఎమ్ వెరీ ఓపెన్. ఏదైనా మీతో పాటు టచ్లో ఉంటాను. ఒకవేళ మీకు రాకపోయినా మీకు నాకు చెప్పారంటే దాని గురించిన బ్రీఫింగ్ నేను ఖచ్చితంగా చేస్తాను. అంటే పోలీసింగ్ అనేది అంటే మనకి పోలీసింగ్ స్ట్రెంత్ ప్రకారం చూసామంటే కూడా మనకు కొంత వేకెన్సీస్ ఉన్నాయి, కానీ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మనకి రక్షణ అనేది, శాంతి భద్రత అనేది ఓన్లీ పోలీస్ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ప్రజలు కూడా అది శాంతి భద్రత వాళ్ళు ఏరియాలో ఉండాలన్నది వాళ్ళు ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పేసి భావిస్తూ వాళ్ళు పోలీస్కి ఎంత దూరం సపోర్ట్ ఇవ్వాలో అంత దూరం సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా పోలీస్ తరపు నుంచి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉందన్నా ఏ టైంనా వచ్చి కలవడానికైనా యాక్సెసిబిలిటీ, ఓపెన్నెస్ ఖచ్చితంగా నా ఆఫీస్లో ఉంటాయి. అదొక సిస్టమాటిక్గా చేస్తాము. థ్యాంక్ యూ సార్. యువత చాలా వ్యసనాలకు బారిన పడుతుంది. యువత వ్యసనాలు బారిన పడుతుంది. గంజాయి వంటి వాటికి కూడా ఆకర్షిస్తున్నారు. దానివల్ల క్రైమ్ పెరుగుతుంది. దీన్ని ఎలా మీరు నివారించడానికి మీ విధంగా ప్లానింగ్స్ ఉన్నాయి? దీని ముందు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో కూడా పనిచేయడం జరిగింది. అప్పుడు అంటే మనకి చాలా ప్రోగ్రామ్ మనం అప్పుడు కూడా ప్లాన్ చేసి గంజాని ధ్వంసం చేయడం జరిగింది. కానీ ఇంకా కొన్న ఆంధ్ర ఒరిస్సా బార్డర్ సరిహద్దుల నుంచి అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలం అచ్యుతాపురం సేజ్ లో ప్రమాదం జరిగింది. వసంత కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కార్మికుడు మృతి చెందాడు. మృతుడిని ఒడిశాకు చెందిన ప్రదీప్ రౌత్ గా గుర్తించారు. ఈ ప్రమాదంపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మరోవైపు స్థానిక సిఐసిహెచ్ నరసింగరావు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. ఒక కార్మికుడు మృతి చెందాడు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మీ సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడు ఇలాంటి ప్రమాదాలు ఫార్మా కంపెనీలో నిరంతరం ఏదో చోట ఇలాంటి ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్నప్పుడు యాజమాన్యాలు అధికారులు అడవాడు చేస్తున్నారు తప్ప కార్మికుల ప్రాణాలు కాపాడడం కోసం కానీ లేదంటే కంపెనీలు లాంటి ప్రమాదాలు జరగడం కోసం కానీ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కానీ లేబర్ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. యజమానులు వారు లాభాల పరమావధిగా కార్మికుల ప్రాణాలు పణంగా పెట్టి ఈరోజు లాభాలు ఆర్జిస్తున్నారు తప్ప ప్రమాదాలు అరికట్టడంలోని ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోవడం లేదు. ఈ కంపెనీల్లో సేఫ్టీ ఆడిట్ అనేది నిర్వహించాలి, కానీ సేఫ్టీ ఆడిట్ కూడా పక్కన పెట్టేసి వారి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏదైతే ఈ యొక్క కార్మికుడు ఒరిస్సా ప్రాంతానికి చెందిన కార్మికుడు మృతి చెందాడో ఆ మృతి చెందిన కుటుంబానికి ₹1 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మీ సిఐటిగా డిమాండ్ చేస్తారు. నంద్యాల జిల్లా ముచ్చుమరిలో బాలిక అదృశ్య ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. 2 పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు ఉత్తర్వులు జారీ చేశారు. నందికొట్కూరు రూరల్ సీఏ విజయభాస్కర్, ముచ్చుమర్రి ఎస్ఐ జయశంకర్ ను సస్పెండ్ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం, క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ వారిపై చర్యలు తీసుకున్నారు.
విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఐజీ హెచ్చరించారు. కేంద్ర రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలో ఉండడంతో ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం, శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా దగదర్తి, శ్రీకాకుళం జిల్లా మూలపేటలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు చేయగలుగుతున్నామన్నారు. అభివృద్ధి, కనెక్టివిటీ పెంపుతో పాటు ఆర్థిక పురోగతికి కూడా ప్రోత్సాహం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చిన్న ఎయిర్పోర్ట్లు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో భోగాపురం విమానాశ్రయ పనుల్లో వేగం పెరిగింది. సీఐ ఇటీవల అక్కడ పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. రెస్టారెంట్, హోటల్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారని ఎన్డీఏ కూటమి ప్రజా ప్రతినిధులు స్పష్టం చేశారు. అర్ధరాత్రి 12 గంటల వరకు రెస్టారెంట్, హోటల్స్ ఓపెన్ చేసుకునేలా అనుమతి ఇస్తామన్నారు. హోటల్స్ అండ్ అలైడ్ ఇన్స్టిట్యూషన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక సమావేశం గుంటూరు అమరావతి రోడ్ ఏ కన్వెన్షన్ హాల్లో బుధవారం అట్టహాసంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, గుంటూరు పశ్చిమ, తూర్పు ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోటల్ అసోసియేషన్ సభ్యులు ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ రెస్టారెంట్, హోటల్స్ నిర్వాహకుల న్యాయమైన డిమాండ్స్ ను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్వి స్వామి, కార్యదర్శి మెట్టా నాగరాజు, రఘువీర్, వెంకట పూర్ణచంద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ వారు నిర్వహించిన మీటింగ్లో నేను కూడా పాల్పంచుకోవడం జరిగింది. వారికి ఉన్న అనేక సమస్యల్ని చర్చించడం జరిగింది. ప్రభుత్వంలో ఎన్నో రకాలైన ఇబ్బందులు పాలైన ప్రజలు, అందులో భాగంగా హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా, హాస్పిటాలిటీ కూడా ఎంతో ఇబ్బందికరమైన స్థితిగతుల్ని ఎదుర్కొంటూ వచ్చింది. మరి భారతదేశంలో అతిథి దేవోభవ అనే మన సంస్కృతికి, సంస్కారానికి ఎప్పుడూ అద్దం పడతా సహాయ సహకారాలు అందిస్తూ ఉండే హోటల్, హాస్పిటాలిటీ పూర్తిగా కూడా వెనకబడిపోయిన పరిస్థితి మనం గమనించాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో వీరు అనుభవిస్తున్న ఎన్నో రకాలైన బాధల్ని ఈరోజు చర్చించారు. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా విచ్చేసిన ఎమ్మెల్యేలు కూడా వారు మనవి చేసుకోవడం జరిగింది. అయితే మా వంతు కృషిగా ఏ రకమైన దీనికి పరిష్కారం చేయగలమో వాటన్నిటి దిశగా మేము ప్రయత్నించి వారికి సహాయ సహకారాలు అందిస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. చాలా అద్భుతంగా సాగిన ఈ సభకి మేమందరము మాకు ఒక మంచి ఆహ్వానం అందించినందుకు యాజమాన్యానికి, పూర్తి యాజమాన్యానికి, దీని నిర్వాహకులకి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.